హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. నిన్న మనం నవరత్నాలలోని షిబాయిను గేమ్లో అంటే షిబాయిను సైట్లో ఉన్న గేమ్స్లో ఎప్పుడు ఆడే డైస్ గేమ్ కాకుండా లింబో అనే గేము, అది రాకెట్ సింబల్ ఉంటుంది, స్కైలోకి దూసుకు వెళుతున్నట్టుగా ఉండే ఆ గేమ్లో మనం గెలవడం జరిగింది. 16 లక్షల కాయిన్లను 40 లక్షలుగా మనం గేమ్ లైవ్లో ఆడి సాధించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, నిన్నటి వీడియో చూసిన వారికి అర్థమవుతుంది. ఈరోజు మరొక కొత్త గేమ్, అది ట్రంప్ సైట్లో, అఫీషియల్ ట్రంప్ ఫ్రీ ట్రంప్ కాయిన్ సైట్ ఉంది కదా, ఆ సైట్లో ఈరోజు మరొక కొత్త గేమ్ మనం తెలుసుకుందాం. ఈ గేమ్లో కూడా ఆడేదానికి చాలా పద్ధతులు ఉన్నాయి. వాస్తవంగా ప్రతి గేమ్లో చాలా పద్ధతులు ఉన్నాయి. మనం షార్ట్ కట్లో నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకొని ఒక్కొక్కటి తెలియజేస్తున్నాం. అన్ని విషయాలు ఒకే రోజు ఒకేసారి ఒక గేమ్లో ఎన్ని విషయాలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటా పోతే కన్ఫ్యూజ్ అవుతారని, ముందు అన్ని ప్రయోగాలు ఒకసారి చేసి డిస్టర్బ్ అవుతారని, అలా కాకుండా ఉండడానికి వీలైనంత వరకు నాకు చేతనైనంతలో నేను చెప్తున్నాను. ఇంతకన్నా బెటర్గా చెప్పగలిగే వాళ్ళు, ఇంతకన్నా బాగా అర్థం చేసుకొని ఇంకో ఇతరులకు చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వారు సొంతగా ఇంతకన్నా బాగా వీడియోలు చేసి 10 మందికి సహాయపడవలసిందిగా కోరుతున్నాము. ఓకే, ఇప్పుడు మనం ట్రంప్ సైట్ ఓపెన్ చేసి గేమ్లోకి వెళ్తున్నాను. ఇది ఫ్రీ ట్రంప్ కాయిన్ సైట్. గేమ్స్లో సిక్ బో అని ఉంది చూసారా, పైనుంచి మూడవది, అంటే పైన ఫస్ట్ లైన్లోనే ఇటు చివరిది. మనం ఎప్పుడు ఆడేది డైస్, దాని పక్కన ఒకటేదో రిచ్యులెట్ అని ఉంది, దాని తర్వాత SICBO సిక్ బో, దాన్ని ఓపెన్ చేశాను. మినిమం 30 పాయింట్లు పెట్టి ఆడాలి అని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ట్రంప్ సైట్లో 0.25 ఉంది, 0.25 ఉంది. దాన్ని ఈ గేమ్లో ఆడి కొంచెం పెంచేందుకు ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే స్మాలు, బిగ్ అని ఉంది కదా, అంటే బిగ్ అని ఉందంటే కింద లైన్లో ఉన్న నెంబర్లన్నీ కూడా బిగ్ నెంబర్స్ అని. ఆ నెంబర్లలో ఏ నెంబర్ మనకి మ్యాచ్ అయినా ఈ పైన వస్తాయి, డిస్ప్లే అవుతాయి. ఏ నెంబర్ మ్యాచ్ అయినా, ఇప్పుడు రోల్ చేశాను అనుకోండి, బిగ్లో ఉంది, రోల్ చేసినప్పుడు ఇక్కడ ఏం నెంబర్, అదిగోండి రెడ్ కలర్లో వచ్చింది అంటే పై నెంబర్ వచ్చింది, అంటే బిగ్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి బిగ్ నెంబర్ వచ్చినప్పుడు, కింద లైన్లో నెంబర్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్లో కనపడిద్ది, పై లైన్లో నెంబర్ వచ్చినప్పుడు ఇలా రెడ్ కలర్లో కనపడిద్ది. అలా రెడ్ కలర్లో ఎన్ని అంకెలు వస్తే కింద మనం ఎన్ని పాయింట్లు పెట్టామో అన్ని పాయింట్లు మనం కోల్పోవడం జరుగుతుంది. ఇక గుర్తుపెట్టుకోండి, వాస్తవంగా ఇలాంటి గేమ్స్ డబ్బులు పెట్టి ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు, అది చట్టరీత్యా నేరం. ఇది ఉచితంగా ఈ సైట్లో మనకు లభించే పాయింట్లని మన ఈ గేమ్స్ ద్వారా ఇంకొంతగా పెంచుకోవడానికి చేసే ఒక నాలెడ్జ్. అంతే తప్పితే మనం ఎక్కడ ఎవరి చేత ఇన్వెస్ట్మెంట్ చేయించే విషయాలను మనం ఎవరిని ప్రేరేపితం చేయట్లేదు. ఉచితంగా వచ్చేదాన్ని సంపాదించుకోండి అనే చెప్తున్నాము. ఆ ఉచితంగా వచ్చే దాంట్లో కూడా ఇంకొంచెం మెళుకువలతో ఇంకొంచెం ఎక్కువగా సంపాదించుకోవడానికి, ఇక 10 మందిని మీరు జాయిన్ చేసుకోవడానికి మీ కింద రిఫరల్గా ఇటువంటి సలహాలు సూచనలే మనం ఇస్తాం. మన ఛానల్ పేరు అంటే యూట్యూబ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ,
అలాగే వాట్సాప్ గ్రూపులు కానీ, అలాగే మన రీసెంట్గా మనం అర్టాయి యాప్ అని మన ఇండియాకి సంబంధించిన అర్టాయి యాప్లో కూడా మనం ఛానల్ క్రియేట్ చేసాము, గ్రూప్ క్రియేట్ చేసాము. వీటన్నిటి పేర్లు కూడా తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ, అంటే ఉచితంగా వచ్చే అవకాశాలను మాత్రమే మీ దృష్టికి తెస్తాము తప్పితే డబ్బులు పెట్టే విషయాలు, డబ్బులు ఖర్చు పెడితే మీకు ఇంతకు పెడితే ఇంత వస్తుంది అనే విషయాలు నాకు ఏదైనా నా చెవిన పడినా, నా కంటపడినా, ఏ సమాచారమైనా మీ దృష్టికి రాను మీకు తెలియచేయను. మన యొక్క లక్ష్యమే అది. ఎందుకంటే నాకు మంచిది అనిపించింది కూడా మీకు చెప్పను, ఫ్యూచర్లో కూడా చెప్పను. ఎందుకంటే ఒకరిని ప్రేరేపితం చేసి డబ్బు ఇన్వెస్ట్ చేయించడం అనేది చాలా తప్పు. ఎవరికి వారు చేసుకునే విషయాలు వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు, కానీ మనం 10 మందికి ఆదర్శంగా ఒక వీడియో చేసేటప్పుడు, 10 మందిని మేలు కోరుకునే మనస్తత్వం ఉన్నప్పుడు, ఈ సమాజం బాగుండాలనే ఆలోచనతో మనం జీవిస్తున్నప్పుడు, మనం ఇతరులను ప్రేరేపించే విషయాలను ఎట్టి పరిస్థితుల్లో పరిచయం చేయకూడదు. ఇప్పుడు మీకు ఈ ట్రంప్ కాయిన్లో, ఈ గేమ్లో ఇంకొక మాట, మీకు మన సమాచారం నచ్చినట్లయితే, లేదా మీకు అంత తీరుబడి లేక ఈ గేమ్ని ఇట్లాగ గేమ్ అనే కాదు, ఈ సైట్లనే కాదు, ఇవన్నీ ఈ సమాచారం మంచిదనే ఒపీనియన్ మీకుంటే దీనిని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ కూడా మీ యొక్క స్పందనను తెలియజేయండి. ఏవైనా నేను నా వైపు నుండి ఏవైనా సమస్యలు లేదా సలహాలు, సూచనలు నాకు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కామెంట్స్ రూపంలో సహృదయంతో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది, అంటే మనం పెట్టిన 30 పాయింట్లు పోయినాయి. మరలా ప్రెస్ చేశానండి, ఈసారి కూడా రెడ్ కలరే వచ్చింది, పోయింది. ఈసారి 120 పాయింట్స్ పెట్టాను, గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి మనకి వచ్చినాయి, అంటే బిగ్ నెంబర్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ మరలా వచ్చినాయి. ఇప్పుడు ఏం జరగచ్చు, పోయింది. జస్ట్ ఇక్కడ కింద ఆ బటన్ పక్కన ఆటో అని ఉంది కదా, ఈ ఆటో అనే దాన్ని సెలెక్ట్ చేసి కనుక మనం ఇక్కడ ఆటో స్పిన్ అని కొడితే ఇక ఆటోమేటిక్గా అది కంటిన్యూషన్, మనం రోల్ చేయక్కర్లే. ఇక ఆ బిగ్ లెటర్ వచ్చినప్పుడల్లా మనకు యాడ్ అవుతుంటుంది, స్మాల్ లెటర్ వచ్చినప్పుడల్లా పోతూ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక ఎన్నిసార్లు ఏ లెటర్ వస్తే దానికి తగ్గట్టుగా మన అమౌంట్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. వరుసగా ఒక రెడ్ నెంబర్స్ కనుక 10 వచ్చినాయి అంటే మన అమౌంట్ అయిపోయిద్ది, అప్పుడు కోల్పోతాం. అందుకని ఆటో ఆప్షన్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ముందు మాన్యువల్గా ఆడటం నేర్చుకోవాలి. మాన్యువల్గా నేర్చుకున్న తర్వాత, ఇందులో ఒక అనుభవం వచ్చిన తర్వాతే ఆటో జోలికి వెళ్ళాలి అనేది నా యొక్క సలహా. అందరూ కూడా అర్థం చేసుకొని, ఇప్పుడు నేనైతే మాన్యువల్ మోడ్లోనే ఆడదలుచుకున్నాను. నేను ఇక్కడే ఉన్నా, మనీ దగ్గరే ఫోన్ చేశాను ఆ పిల్లడికి. ఎప్పుడు అమ్మే చేస్తాడు, మనీ
ఎక్కడన్నా గుర్తుంది కదా, 25 ఉంది, 0.25 ఉంది ఇందాక, ఇప్పుడు 28 అయింది. హలో మొన్నపల్లియా? గుర్తుపెట్టుకోండి, ఏ మూవ్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వడికి తెలియదు. అయితే ఇందులో నేను నమ్ముతున్నది, మీరు కూడా మీ యొక్క జ్ఞానంతో మీరు దీన్ని అర్థం చేసుకోండి. నేను నమ్ముతున్నది అయితే ఇక్కడ ఎన్ని పాయింట్లు పెడతామో ఆ పెట్టినప్పుడు సర్వర్కి తెలియదు. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఆల్రెడీ అది నెక్స్ట్ ఏమి ఇస్తుందా అనేది మనకి తెలియదు, మనం ఎంత పెడతామనేది దానికి తెలియదు అని నేను విశ్వసిస్తున్నాను. కానీ నిజం ఏంటనేది నాకు తెలియదు. కాబట్టి మనం నెక్స్ట్ ఏం వస్తుంది అనేది తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న దాంట్లో చాలా తక్కువ పెట్టుకోవాలి. మొత్తానికి మనం ఆడామంటే గేమ్లో మనీ పెంచుకోవాలి. అది లేక బాగా తిరుగుతున్నారు ఇద్దరు, అయితే బాగా తిరుగుతున్నారు ఇద్దరు. చిరంజీవి రీట్లు ఆంటీ రాజనంటే ఆయనే ఇంకా వాడి తిరుగుతారు. ఇల్లు కూడా రావట్లేదుగా, అంకులు అని వాడు ఇష్టపడ్డాడు. నెక్స్ట్ మూవ్ ఎలా పడుతుంది అనేది నిజంగా తెలియదు. దీనికి ఎటువంటి ట్రిక్స్ ఉండవు. వాడు మనకి 3 రకాలుగా మేలు చేస్తున్నాడు. ఒకటి, ఉచితంగా గంటకి ఇస్తున్నాడు కంపెనీ వాడు. రెండోది, అంటే ఈ సైట్లో మనకి ఉచితంగా గంటకు, ఈ సైటే కాదు, ప్రతి నవరత్నాలకు సంబంధించిన 18 సైట్లలో కూడా గంటకు ఉచితంగా ఇస్తున్నాడు. రెండవది, నీ దగ్గర టాలెంట్ ఉంటే 10 మందికి చెప్పుకొని జాయిన్ చేసుకుంటే, రిఫరల్ చేస్తే వాళ్ళకి ఇస్తూ మీకు ఇస్తానన్నాడు. నెక్స్ట్
మూడవ అవకాశం ఇలా గేమ్స్ ఇచ్చి దీంట్లో నువ్వు ఇంక్రీజ్ చేసుకోగలిగితే, ఇచ్చిన దాన్ని ఇంకొంత పెంచుకోగలిగితే నీ టాలెంట్తో పెంచుకోమని చెప్పాడు. మీతో మాట్లాడుతుండగా మనకి ఒక కాల్ వచ్చింది, దాన్ని డిస్టర్బ్ అయ్యాము. ఈ ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. నా పర్సనల్గా నా వ్యక్తిగతంగా వచ్చే ఫోన్ల కన్నా ఈ నవరత్నాలకు సంబంధించి ఫోన్ నెంబర్ ఇచ్చింది నేను, వాట్సాప్లో సలహాలు సూచనలు అడగండి, కానీ వీడియోస్ అన్నీ చూశాక నిజంగా మీరంతా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే మీరు నన్ను సలహా అడగాలి తప్పితే నెంబర్ ఇచ్చాడు కదా అని ఫోన్ చేసి మీరు ఖాళీగా ఉన్నారని నేను ఖాళీగా ఉండాలంటే కుదరదు కదా. మీలాగా ఇన్ని వందల మందిలో ఎవరో ఒకరు ఫోన్లు చేస్తుంటారు, కాబట్టి దయచేసి ఫోన్లు చేయొద్దు. మీరు ముందు వీడియోలు మెసేజ్లు నా మాటలు వినండి, అన్నీ అర్థం చేసుకోండి. నిజంగా ఈ విధంగా చెప్పలేదుగా నాకెవరు, నేను చెప్తున్నా కదా, మరి మీకు బెటర్గానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది కదా. ఇంకా కావాలి అంటే యూ వాంట్ మోర్ అంటే ఏం చేస్తాం చెప్పండి. అందువల్ల దయచేసి మీరెవరూ కూడా తొందరపడి ఫోన్లు చేయటం అయ్యవద్దు. అత్యవసరమైతే తప్పదు. చిన్న చిన్న వాటికి కూడా ఆ లింక్ పెట్టండి, ఇది అది ఆల్రెడీ లింక్స్ పెడతాం. లింకులు నేను గ్రూపులో ఉన్న వాళ్ళైతే మాత్రం గ్రూపును గమనిస్తే సరిపోతుంది. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా వాట్సాప్లో మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో నేను నవరత్నాలు అని టైప్ చేస్తే చాలు, అన్ని లింక్స్ మీకు ఒకటే పెద్ద మెసేజ్లో వస్తాయి, చూసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. అవి ఎలా జాయిన్ అవ్వాలనే వీడియో లింక్స్ కూడా పెడతాం. ఓకేనా? అందరూ బాగుండాలని నేను నా సమయాన్ని కేటాయించి మీ అందరికీ చెప్తూ ఉన్నాను, వీడియోలు చేసి బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నా. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇక్కడ మన పక్కన బేకరీకి సర్వీస్ వైర్ ఫెయిల్ అయింది. సర్వీస్ వైర్ లాగినారు మీరు. ఫోన్ పేలో 14 రూపాయలు అందుకోబడింది. ఎవరైనా ఉన్నారు మీ అల్లుడు కానీ? తనకు అంటే పూర్ణ ఉన్నాడు, అతను ఉన్నాడు, లైట్ మ్యాన్ అయితే ఉన్నాడు పక్కన. అది సెట్ చేసి ఇస్తే మేము కట్టేస్తామని అంటున్నారంట. అది ఒక్క నిమిషం కనుక్కొని నాకు వెంబడే కాల్ చేయి. వేరే వర్క్లో ఉన్నాడంటే వాళ్ళు బ్యానర్లు ఉన్నాడు. నెక్స్ట్ మూవీ ఏంటనేది ఎవరికీ తెలియదు. వైర్ అయితే తెప్పించుకోండి, అంతలోకి ఎవరో ఒకటి సెట్ చేస్తారు. వాళ్ళదే వర్క్ చేస్తున్నారు, వాళ్ళదే. మళ్ళీగానో ఉందా?
పెడతా లేదంటే మూవ్ అవ్వట్లేదు. ఒకసారి చూద్దాం. మూవ్ సైట్ పైకి కిందకి మూవ్ అవ్వకుండా ఇక్కడ కట్ అవుతుంది. మొత్తం కనపడట్లేదు చూపించడానికి. చేతిలో దాడేయండి. చేతులు అది గంట మళ్ళీ మొదలే అవతారం అంత మాత్రం అయితే సిగరెట్ చూసారా, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. ఇప్పుడు ఈ 2 నిమిషాలు ఎవరైతే చూసారో గుండెలు జారిపోయి ఉంటాయి. బా పోతా ఉన్నాయి. వరుస పెట్టి 10 సార్లు రెడ్ వచ్చింది. దాని తర్వాత దాన్ని తట్టుకొని నిలబడ్డాక మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అప్పటికి పెద్ద మొత్తంలోనే పోయింది.
మనం నెక్స్ట్ గ్రీన్ వస్తుంది అని ఆశపడ్డాం. అంతకుముందు అంతా ఏం చేశాడు, ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా ఇచ్చి ఇప్పుడు ఒక 8-10 సార్లు వరుసగా రెడ్ ఇచ్చాడు. రెడ్ ఇవ్వగానే ఏమైంది, మనమేమనుకున్నాం ఇంకో 2 సార్లు తర్వాత వస్తుంది 3 సార్లు తర్వాత వస్తుందని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసాం. ఏమైంది, పోయింది. కానీ ఎట్లనో కొంచెం ఉంది, ఆ కొంచాన్ని మరలా మనం డేర్ చేసి గ్రీన్ తగులుకున్న తర్వాత కన్ఫామ్ చెప్పడానికి లేదు. అప్పుడు 10 పోయినాయి కదా, ఈసారి 10 సార్లు గ్రీన్ వస్తుంది అనుకోవడానికి కూడా లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇంత డేర్గా పెట్టి ఆడడానికి కారణం ఉచితంగా ఇస్తున్నాడు వాడు, మన జేబులో డబ్బులు కాదు, గంటకోసారి జస్ట్ ఒక నొక్కితే వచ్చేస్తాయి. ఆ వచ్చినవి మొత్తం పోగొట్టుకున్న రేపు అనేది ఉంది. రేపు కూడా మళ్ళీ 15-16 సార్లు తెచ్చుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉంది మనలో. ఈ పూట ఇన్ని మూవ్స్ ఆడి మొత్తం పోగొట్టుకున్న రేపు మరలా మనం జాగ్రత్తగా ఆడి పెంచుకోగలమనే హోప్ ఉంది. ఇంకొకటి వీటన్నిటికన్నా మించిన విషయం ఏంటంటే మనకి రేపు కాదు ఎల్లుండి కూడా రాకపోయినా, ఎన్ని రోజులు చేసినా మనం విత్డ్రా చేయలేకపోయినా మనకు ఒక బెనిఫిట్ ఉంది. ఏంటిది అది? టర్న్ ఓవర్ జరిగిద్ది. ఇక్కడ టర్న్ ఓవర్ జరగడం వల్ల ఏమవుతుంది, మీకు మీ యొక్క లెవెల్ ఉన్న స్థానం పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు మీకు గంటకి వచ్చే పాయింట్స్ 3 రెట్లు 5 రెట్లు అధికంగా వస్తాయి. తద్వారా మీకు ఏ కోణంలో చూసుకున్నా కానీ టాలెంట్ ఉంటే వాడేసే ఎత్తులను మించి మనం పై ఎత్తులు వేసి గెలవడం, ఆ విధంగా మన ఐక్యూ లెవెల్ మారిద్ది, మన యొక్క మైండ్ సెట్ డిఫరెంట్గా క్రియేట్ అయ్యిద్ది. వచ్చింది పోగొట్టుకొని ట్రై చేసి పోయినా టర్న్ ఓవర్ జరిగిద్ది. టర్న్ ఓవర్ వల్ల నీకు లెవెల్ అచీవ్ చేస్తాం. ఒక మినిమం ఒక 3 లేదా 4 లెవెల్స్ అనేది ఖచ్చితంగా సిల్వర్ లెవెల్కి ఎవరైతే ప్రతి ఒక్కరూ ప్రతి సైట్లో సిల్వర్ లెవెల్కి కనుక వస్తే చాలు. అంటే 4వ లెవెల్ సిల్వర్ లెవెల్ దానికి వస్తే గంటకి 15 సార్లు, అదే రోజు మొత్తం మీద 15 లేదా 16 సార్లు మీరు మైనింగ్ చేస్తే మొత్తం సుమారు 20,000 నుండి ఇంకా అధికంగానే మీరు సంపాదించుకోగలుగుతారు. అంటే ఈ టర్న్ ఓవర్ కూడా చేసి సిల్వర్ లెవెల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో ఉన్న 3-4 మొబైల్స్ లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 4 మొత్తం ఒక 10 మందిని కనుక మీ క్రింద జాయిన్ చేసుకుంటే మీకు వచ్చేది 5 రెట్లు అధికంగా వస్తుంది. మీకు వచ్చేది కాక వాళ్ళ ద్వారా ఒక 5 రెట్లు అధికంగా సపోర్ట్ ఉంటుంది మీకు గంటకి. ఈ విధమైన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. మరలా దీన్ని పెంచుదాం. ఇప్పుడు 500 సర్వీసులు ఉన్నాయి నా ఫోన్లో, ఇప్పుడు 500 చూపిస్తాయి. ఆ టేబుల్ మీద పెట్టాను వల్ల ఆడపోయిందని చెప్పాలి కదా, మనం ఏం చేయలేము. వాడిని అడిగితే 2 అబద్ధాలు ఏం చదువుతారు. వరకు ఫోన్ చేసి అడుగుతావా? గుర్తుంది కదా, ఇందాక 0.25 మనం ఉంది, ఇప్పుడు 0.46లో ఉన్నాము. దాదాపుగా బెటర్గానే ఉన్నామని నేనైతే భావిస్తున్నాను. ఇదే కనుక బిట్కాయిన్ అయ్యి ఉంటే మనం ఈ ఆటలు ఆడటం అదే ఇలాగా పెంచినట్లయితే మామూలుగా ఉండేది కాదు కదా. అంతెందుకు, మనకి ఇది ఉంది కదా, అదే సొలానా అని, లైట్ కాయిన్ అని, BNB ₹1,00,000 కాయిన్. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది BCH 40,000 ఉంది మొన్న రిలీజ్. అదే మనకి ఫ్రీ మైనింగ్ వదిలిన రోజు ఇప్పుడు 49,000 47,000 దాకా ఉంది BCHలో. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, అంటే బిట్ కాయిన్ క్యాష్ సైట్ అది, ఆ కాయిన్ సైట్ ఫ్రీ సైట్ మన దాంట్లో 18వ స్థానం. అంటే లాస్ట్ రీసెంట్గా వచ్చింది కాబట్టి మనం అన్ని లింక్స్ పెడితే ఆ లింకుల్లో లాస్ట్ లింక్ 18వది.
BCH అనమాట, బిట్ కాయిన్ క్యాష్ కాయిన్. అది కూడా ఫ్రీ సైట్ ఉంది, రీసెంట్గా రిలీజ్ చేశారు. అది ఒకసారి ఇప్పుడు ఎంత ఉందో చూపిస్తా. ఆ రోజు చూపించాను 40,000 41,000 ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 48,000. అంటే గత ఇప్పుడు 10 రోజులు 15 రోజుల లోపేనండి ఇది BCH మనకి ఇది వచ్చి ఇలాగా ఫ్రీ మైనింగ్ సైట్ రిలీజ్ చేసి. ఈ 10-15 రోజుల్లో సుమారు 7,000 పైనే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం. నిన్న మొన్న చూస్తే 49,000 కూడా ఉంది. ఇటువంటి అద్భుతమైన అవకాశాలు ముందు మీకు అన్ని వివరంగా చెప్తున్నా. నేను ఇలా చెప్పేవాళ్ళు దొరకరు. దొరికినప్పుడు మీరు అశ్రద్ధ చేసి మా యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసి మీరు యూజ్ చేసుకోకుండా తప్పు చేస్తే నష్టపోతారు. ఖచ్చితంగా మీరు నష్టపోతారు. ఏం స్వామి రాలేదే ఈరోజు? అసలు ఇంట్లో నుంచే రాలేదే. చాలా మనసు పెట్టి ఇంట్లో ఈ మధ్య మనకి యూట్యూబ్ టీవీలలో కూడా వస్తుంది. టీవీలో స్క్రీన్ అంటే సెల్లోనే కాకుండా మనకి టీవీలో చూడొచ్చు. అంటే టీవీకి టాటా స్కై అని లేకపోతే ఎయిర్టెల్ అని డిష్ టీవీ రకరకాలు. మనం నెట్ కూడా ఇప్పుడు టీవీలోనే ఓపెన్ అవుతుంది. లేదా కంప్యూటర్ ఫెసిలిటీ ఉంటే కంప్యూటర్ అంటే పెద్ద స్క్రీన్ పెట్టుకోండి, మాటలు శ్రద్ధగా వినండి. అప్పుడప్పుడు నా వాయిస్ ఆఫ్ చేసి ఆ వీడియోని ఎక్కడికక్కడ ప్రతి సెకండ్ని అబ్జర్వ్ చేయండి. ఆట ఏ స్టెప్లో ఎలా ముందుకెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎంత ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలాగ డౌన్ అయితే మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నాడు, ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళాడు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేసినట్టే చేయకూడదు, మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు మీకంటూ ఒక ఓన్ క్రియేటివిటీ, ఓన్ మైండ్ సెట్తో మీరు అంచనా వేస్తూ ఫస్ట్ తక్కువ పెట్టుకొని వచ్చిన దాంట్లో మీ దగ్గర ఉన్న దాంట్లో ప్రస్తుతం ఆ సైట్లో మీ దగ్గర ఎన్ని పాయింట్లు అయితే ఉన్నాయో వాటిల్లో 100 సుమారు అంతే పెట్టాలి. అంతేగాని ఉన్న దాంట్లో 10వ వంతో 5వ వంతో పెట్టేశారంటే గ్యారెంటీ వస్తుందనే నమ్మకం లేదు. క్షణాల్లో మాయమైపోద్ది. మీరు కష్టపడి ఒక వారం రోజులు చేసి మైనింగ్ చేసి గంటకి వచ్చిన దాన్ని 5 నిమిషాల్లో పోగొట్టుకున్నారనుకోండి, మీరు స్టార్టింగ్లో చిన్న లెవెల్స్లో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ రాదు కాబట్టి మీకు నిరుత్సాహం తయారవుతుంది. అందుకని చేసే పని ఒక థియరీగా నేను చెప్పే సలహాలు సూచనలు బాధ్యతగా వింటూ అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడు మీరు ఒక రూట్ ఒక ప్లానింగ్లో వెళ్ళినప్పుడు మీకు బోరు కొట్టదు, విసుగు పుట్టదు, నిరుత్సాహం రాదు, సక్సెస్ అవుతారు. ఓకేనా? చూసారా 0.5 వచ్చింది. వాస్తవంగా 0.5 ఉంటే విత్డ్రా చేసేయచ్చు. నిజానికి అసలు ఇందాక 0.25 ఉంది కదా ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు. ఆ 25కి ముందు 0.03 ఉంది. దాన్ని 0.3ని నేను 25 చేశాను. నాకు అప్పుడు అనిపించింది, అరే వీడియో చేద్దాము, ఆట బాగా ముందుకెళ్తుంది, మిస్ అయితే అయ్యింది ఇప్పుడు దాకా, ఇక నుంచి అన్న మన వాళ్ళకి చూపిద్దాం, ఒక వీడియో చేద్దామని. నేను ఉన్న పరిస్థితిలో వాస్తవంగా ఇక్కడ ట్రాఫిక్ ఈ డిస్టర్బెన్స్లో చేయలేము, కానీ ప్రయత్నం చేసి మళ్ళీ అంటే నేను పీస్ఫుల్ ప్లేస్లో లేను, కొంచెం వీలుగాని పరిస్థితుల్లో ఏదో నేను బయట ఫ్రెండ్స్తో ఉండటానికి వచ్చిన సమయంలో కొంత సమయం దొరికింది. ఆ సమయాన్ని మీకు నేను ఎర్న్ చేసుకుంటూ మీకు సలహా సూచనలు ఇవ్వడానికి వీడియో ఉపయోగపడిద్దని ప్రయత్నం చేస్తున్నాను.
ఇప్పుడు ఇంకొకటి, మినిమం ట్రంప్ కాయిన్ విత్డ్రా ఎంతో తెలుసా మీకు? హాఫ్ కాయిన్ అండి. హాఫ్ కాయిన్ వస్తే మనం విత్డ్రా చేసుకోవడానికి రైట్ ఉంటుంది. ఇప్పుడు మనం హాఫ్ కాయిన్ రీచ్ అయ్యాము కాబట్టి విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఏ మూవ్ ఎలా ముందుకెళ్ళిద్ది అనేది తెలియదు. ఇప్పుడు వాస్తవంగా ఒక మూవ్ అటు ఒక మూవ్ ఇటు వెళ్ళిద్ది అనేది కాన్ఫిడెన్స్ ఉంటే నేను తక్కువ పెట్టి ఆడక్కర్లా. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదా? మనకు వచ్చింది మొత్తం తీసుకుంటున్నాడు. హాఫ్ కాయిన్కి వచ్చింది. హాఫ్ కాయిన్ వచ్చాక మనం జాగ్రత్త పడి విత్డ్రా చేసుకొని ఉంటే సేఫ్లో ఉండేవాళ్ళం. చూసారా, కళ్ళ ముందు కష్టపడి సంపాదించుకొని కోట కట్టాము, వాడు వచ్చి ఎత్తకపోతున్నాడు. గ్యారంటీ లేదు ఇప్పుడు ఇది హాఫ్ కాయిన్ అయ్యి మనం విత్డ్రా చేస్తామని టెన్షన్. అయితే అంత టెన్షన్ ఏం కాదు, ఎందుకంటే ఇందాకే చెప్పా, అంత కంగారు వద్దు, టెన్షన్ వద్దు. పోనీ ఏమైంది, పోతే పోనీయండి, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. ఇప్పుడు మనకేమన్నా పెట్టుబడి పెట్టాం, ఖాళీ సమయమేగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సమయం వేస్ట్ చేయకుండా మీరు చేయాల్సిన దైనందిన జీవితంలో మీ ప్రతిరోజు మీరు చేసే పనులను పక్కన పెట్టి ఆ పనులపై అశ్రద్ధ చూపించి పనులు చేయకుండా ఈ పని చేయకండి. మీ రోజు మొత్తంలో గంటకు మాత్రం 3 నిమిషాలు ఏదైనా పనిలో ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని నొక్కండి. కానీ గేమ్స్ ఆడేది మాత్రం అడిషనల్ టైం. ప్రతిరోజు ప్రతి మనిషి జీవితంలో అరగంటో గంటో అప్పుడప్పుడు ఏదో ఒక సమయంలో ఖాళీ ఉంటానే ఉంటుంది. ఆ సమయంలో వేస్ట్గా టైం వెచ్చించే బదులు దీనికి కేటాయించండి. డౌట్ వచ్చింది నాకు, రెడ్ పడిద్దామని. అనుకున్నట్టే వేసాడు రెడ్. అబ్బా, ఎంతో కష్టపడి పెంచుకున్నాం. అది చూసారా, మీ కళ్ళ ముందే ఎలా ఆవిరైపోతుందో. అయితే ఇక్కడ మనకు కనపడకుండా ఏం జరిగింది, ఇది
కలెక్టరేట్ నుంచి ఆఫీసర్లు వచ్చారు, ప్రతి ఇల్లు చెక్ చేసుకున్నారు. అది నేను రాకపోతే ఇంకా రాయడానికి లేదమ్మా. వాళ్ళ అబ్బాయి ఓన్లీ బేకరీ అని అంటారా? ఓన్లీ బేకరీ అది అంత కూడా కాదు, ఓన్లీ కేక్ లేదు, బిస్కెట్ ఐటమ్ కూడా ఉండదండి. అలా వాడు ఆ రోడ్లో పెట్టిన బేకరీ మన మేరావరి బేకరీ బా సాధించామండి. మన 5-3 మళ్ళీ మన హాఫ్ కాయిన్ మనకు వచ్చింది. ఇందాక ఎక్కడ దాకే వచ్చింది. మనం ఇక్కడికి వచ్చాకే మనము దారిలో తప్పుపడ్డాం. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మెమొరీస్, చాలా ఫీల్ ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా మనం హాఫ్ కాయిన్ సంపాదించి హాఫ్ కాయిన్ పోగొట్టుకున్నాం. మరలా హాఫ్ కాయిన్ మనకు వచ్చింది. ఈ మొత్తం టర్న్ ఓవర్ 1.5 కాయిన్ కాదండి, దాదాపు ఒక 5 కాయిన్స్ దాకా టర్న్ ఓవర్ జరిగి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మూవ్ అట్లా రావడం పోవడం ఇవన్నీ ప్రతిదీ కౌంట్ అయ్యింది ఇక్కడ. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు వ్యాపారం, 31 ఒకటే 3 లక్షలు 4 లక్షలు వ్యాపారం చేస్తాడు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి అది వెయ్యి కేకులు అమ్ముతాడు. 5-3ని పెంచలేకపోతున్నాం. ఇప్పుడు 2 సార్లు మనం 5-3ని పెంచలేకపోతున్నాము. బా 5-5 ఈ వీడియో నిన్న షిబాయును వీడియో కూడా మనం కొత్త గేమ్ ఆడింది, గంట సేపు చేసాం. ఎవరైతే సహనంగా చూశారో వాళ్ళు లైక్ చేశారు, కొంతమంది వీడియోకి లైక్ చేశారు. చూడండి, వాళ్ళకి అర్థమైంది విషయం. కామెంట్ చేశారు ఒకరు నిన్న, ఇంకెవరన్నా కొత్తగా కామెంట్ ఇచ్చారో తెలియదు. విడిగా వాట్సాప్లో బాగుంది సార్ అని రిప్లై ఇచ్చారు కొంతమంది. అలా మీరు కూడా ఈ వీడియో ఎవరైతే ఇప్పటి వరకు 40 నిమిషాలు ఓపికగా చూశారో వాళ్ళందరూ నచ్చితే లైక్ చేయండి. 10 మందికి ఫ్రీ టైంలో చేసుకునే పనే కదా, రూపాయి పెట్టుబడి లేకుండా అని అనుకుంటే సపోర్ట్ చేయండి. నాకు చేయటమే కాదు, మీరు తద్వారా మీరు పరోక్షంగా మీకు తెలియకుండానే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులకు ఈ వీడియో అందిందనుకోండి, వాళ్ళు కూడా బాగా సక్సెస్ చేసుకుంటారు. ఓకేనా?
56. రోడ్లో ఉన్నా సార్, అందులో వెంటనే చెప్పండి సార్. వస్తాను సార్, రమ్మంటే వస్తాను. ఇష్టం సార్, సాయంత్రం రమ్మంటే సాయంత్రం వస్తాను. సార్ చెప్పండి. సార్ గాంధీ పార్క్లో బా 6 అంక చూసామండి. 0.6 చూసాం మనం. ఒక కాయిన్ వచ్చేసి ట్రంప్ కాయిన్ రిలీజ్ అయిన కొత్తల్లో, అంటే ట్రంప్ గెలిచిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేసే లోపు ఈ కాయిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాయిన్ వచ్చిన కొత్తల్లో ఒక 10 రోజులు, వారం రోజుల పాటు రిలీజ్ అయింది. నాకు తెలిసి $15 అలా అనుకుంటున్నాను, గుర్తులేదు. కానీ హయ్యెస్ట్ $75 దాకా కూడా వెళ్ళింది. $75 దాకా వెళ్ళిన ఈ కాయిన్ ప్రజెంట్ $5 వాల్యూవే ఉంది. సుమారు 5 లేదా 6, 7 అంటే $7 మధ్యలో, 5 నుంచి $7 మధ్యలోనే కొనసాగుతుంది. అంటే సుమారు $500 మన కరెన్సీలో దీని విలువ ప్రస్తుతం. కానీ ఈ కాయిన్స్ని మనం అంటే ఫ్రీ మైనింగ్ సైట్ ద్వారా మనము గంటకి మైనింగ్ చేయడం వల్ల కానీ, ఇలా గేమ్స్ ఆడినదే కానీ, మనం బైనాన్స్కి లోకి పంపించుకొని ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి దాచుకోగలిగితే 10 రెట్లు 20 రెట్లు ఈ కాయిన్ల వాల్యూ ఇప్పుడు ఉన్నదానికన్నా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. మీరు పెట్టుబడి పెట్టట్లా, ఉచితంగా వచ్చింది. మీకు ఇప్పుడు ఈ డబ్బుతో అవసరం లేదు అనుకుంటే అలా దాచుకోండి. లేదు, మీ కుటుంబం గడవడమే కష్టంగా ఉంది, మీరు చెప్పారు కదా గత వీడియోల్లో ఏదైనా చిన్న ఖర్చులకు ఇది ఆసరా అవుతుందని, అందువల్ల మాకు వాంటెడ్లో ఉన్నాం, మనీ బాగా అత్యవసరమైన పరిస్థితిలో ఉన్నాం అనుకుంటే ఉపయోగించుకోండి. సగమన్నా దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. వల్ల కాని పక్షంలో మొత్తం హ్యాపీగా వాడుకోండి. మొత్తానికి ఈ అవకాశాలను ఉపయోగించుకొని అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నా అంచనా అయితే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని, రెండో కోణంలో ఆలోచిస్తే ఒక 5 సంవత్సరాలైనా సరే ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నా. రేపొద్దున పని చేయకపోయినా మనం చేయగలిగేది ఏమీ లేదు ఈ సైట్లు ఓపెన్ అవ్వకపోయినా. కానీ వస్తున్న విషయం నిజం, జెన్యూన్గా మనకి విత్డ్రాల్ అవుతున్నాయి, గేమ్ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ మనకి మన యొక్క సొంత వ్యక్తిగత ప్రూఫ్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి షూరిటీలు లేవు, ఎటువంటి పేమెంట్స్ లేవు, మన ఫోటో కూడా ఇవ్వక్కర్లేదు, మన ఫోన్ నెంబర్ ఇవ్వక్కర్లేదు, మన ఆధార్ ఇవ్వక్కర్లేదు, ఏమీ ఇవ్వక్కర్లేదు. కేవలం ఒక మెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వచ్చు. ఆ మెయిల్ ఐడి కూడా మీ మొబైల్లో అన్నిటికీ ఉపయోగించే మెయిల్ ఐడినే ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త మెయిల్ ఐడి దీనికోసం ప్రత్యేకంగా ఒకటి క్రియేట్ చేసుకుని దాని ద్వారా కూడా చేయొచ్చు. నేను అన్నిటికీ వాడే మెయిలే దీనికి ఇచ్చాను. మిమ్మల్ని అలా ఇవ్వమని కూడా మీరు ఇంకా ఎక్కువ తీసుకోండి జాగ్రత్తలు. అదే నేను చెప్పాను, నేనేం చేశానో అది చేయటం కాదు, మీరు నాకన్నా బెటర్గా చేయాలి. నేను చేసే తప్పులు మీరు చేయకూడదు. ఇప్పుడు ఇందాక హాఫ్ కాయిన్ చేశాక నేను నా యొక్క మూమెంట్లో స్పీడ్ వచ్చింది. ఆ స్పీడ్ వల్లే ఎక్కువ పెట్టడం వల్లే ఇక్కడ తేడా వచ్చేసి మొత్తం పోగొట్టుకొని మళ్ళీ సంపాదించా. కానీ ఈ మళ్ళీ సంపాదించిన దాంట్లో మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ
పోగొట్టుకున్న దాన్ని చూసి నేర్చుకోకూడదు. అంటే ఎక్కువ ఎటువంటి పెట్టకూడదు, తక్కువ పెట్టాలి, జాగ్రత్తగా అడుగులు అడుగు వేయాలి అనేది మీరు పాటించండి. 50 నిమిషాలు అయిందండి. ఇంకా లాస్ట్ 51, ఇంకొక 9 నిమిషాలలో ఈ వీడియో క్లోజ్ చేయబోతున్నాం. అప్పటిదాకా ఇవి సంపాదించింది నిలబెట్టుకుంటానా, పోగొట్టుకుంటానా, ఇంకా పెంచుతానా అనేది చూద్దాం. చూసారా, 4-3 సార్లు ఇవ్వకుండా ఒక్కసారి ఇస్తున్నాడు. అసలు ఆ టైంలో అటువంటి సిచ్యువేషన్లో మనం గ్రీన్ ఎప్పుడు వస్తుందో పట్టుకోవడం ఎంత కష్టమో చూడండి. నెక్స్ట్ గ్రీన్ ఇస్తాడనే నమ్మకం లేదండి. లేదు, చూస్తున్నాం కదా. చూసారా మళ్ళీ వాడు ఎంత మాయాతత్వం. మనం ఇప్పుడు కనుక 0.1 పెట్టున్నట్టయితే ట్రిప్పుకి 2-3 అంకెల్లోనే మనం 2-3 మూవ్స్లోనే మనం పైకి చేరుకునేవాళ్ళం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అబ్బా గ్రీన్ వచ్చింది, ఇప్పుడు నేను తగ్గించానే, పోయింది లాసు అని అనుకోకూడదు. గ్రీన్లోనే ఉందిగా, ఎంతో కొంత పెట్టావుగా, వచ్చిందిగా, హ్యాపీనేగా, ఆనికి సంతోషించు. అదే రెడ్ తగిలి ఉంటే ఎక్కువ పెట్టినప్పుడు ఎంత దెబ్బ తగిలేదు. అందుకని మీరు టెన్షన్ వద్దు. అసలు ఈ గేమ్కి టెన్షన్ కాదు పడాల్సింది. మనది జేబులో రూపాయి కాదు. మామూలుగా సరదాగా ఏదో ఇంట్లో చిన్నపిల్లలతోటో లేదా మన బాల్య స్నేహితులతోటో ఆడుతున్నాం అంతే అనుకోండి. బెనిఫిట్ వస్తే తీసుకోండి, లేకపోతే టర్న్ ఓవర్ జరిగిద్ది కదా, ఆ టర్న్ ఓవర్ వల్ల మీరు లెవెల్స్ గెలుస్తారు కదా, ఆ విధంగా బెనిఫిట్ పొందండి. లేదు అసలు మేము గేములు వద్దు, ఈ సమయం లేదంటారా, గంటకి మైనింగ్ చేసుకోండి, గంటకి మైనింగ్ చేసుకోండి, అది తీసుకోండి. అసలు మాకు వద్దంటారా, వదిలేయండి, తీసేయండి. ఇంకెవరన్నా అంత తీరుబడిగా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి పంపించండి ఈ వీడియోలు, వాళ్ళన్నా చేసుకొని బాగుపడతారు. ఓకేనా? మీ ఒపీనియన్ మీరు తెలియజేయండి. ఇంకా 6 నిమిషాలు ఉందండి, భరించాలి, తప్పదు. సారీ, టచ్ అయింది. ఇంకా 6 నిమిషాలే ఉంది. ఈ 6 నిమిషాల్లో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి ముగిస్తాను ఈ వీడియోని. తింటం మొదలుపెట్టిందండి.
ముప్పాతిక కాయిన్ వచ్చిందండి, 76 వచ్చింది. అంటే 0.76 అంటే దాదాపు ముప్పాతిక కాయిన్ మనం సంపాదించాం ఈ లైవ్లో. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే స్టార్ట్ చేయకముందేమో 0.03 ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేసి 0.25 దాకా ఆడి ఆ తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేశాను. మీకు చూపించేటప్పటికి 0.25 ఉంది. ఆ 0.25ని మనం ఇప్పుడు 76 చేసామంటే దాదాపు ముప్పాతిక కాయిన్ అంటే హాఫ్ కాయిన్ పెంచాం ఈ గంటలో. చెప్పలేం తగ్గిపోతే. పంపించారు ఏంది వాటరా వాటర్ మా కుర్చీలో ఉంది చూడు.
కుర్చీలో పెట్టాను. ఇంతకన్నా మిమ్మల్ని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. 1 గంట 3 నిమిషాలు అయింది, 1 గంట అని చెప్పాను. ఓకే, ఇప్పుడు దీన్ని విత్డ్రా చేద్దాం. విత్డ్రా పేజ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ సొలానా నెట్వర్క్ ద్వారా దీన్ని విత్డ్రా చేయమని అడుగుతుంది. మనం బైనాన్స్లోకి వెళ్దాం. బైనాన్స్లోకి వచ్చాక ఇక్కడ మనం కార్నర్లో అసెట్స్ అనే ఫోల్డర్ టచ్ చేశాను. పైన యాడ్ ఫండ్స్లో సెలెక్ట్ చేశాక ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేసుకొని ట్రంప్ కాయిన్ కాబట్టి TRU ఇదిగోండి అఫీషియల్ ట్రంప్ దాన్ని సెలెక్ట్ చేశాను. సొలానా నెట్వర్క్ అని అడిగింది, ఓకే అన్నాను. కాపీ చేశాను అడ్రస్ని. చేసిన తర్వాత మన సైట్లోకి వచ్చి అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. అమౌంట్ మొత్తం తీసుకుంటావా కొంత ఉంచుతావా అని అడుగుతుంది. వాస్తవంగా ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి 0.05 అంట. అలాగే దీన్ని మినిమం విత్డ్రాల్ అమౌంట్ అనేది 0.5 అండి. అంటే హాఫ్ కాయిన్ వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. మనం 8% దాకా అంటే 30 కాయిన్ పైనే ఉంది. ఇప్పుడు దీన్ని మనం అమౌంట్ వచ్చేసి ఇక్కడ మొత్తం మ్యాక్సిమం అని పెడుతున్నాను. ఉన్నది మొత్తం విత్డ్రా పెట్టాను. అయితే దాంట్లో 0.05 పోతే మిగతాదే మనకి ఇక్కడ 79 వస్తుంది. విత్డ్రా అని కొట్టాను. ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. మెయిల్కి ఓటీపీ వచ్చిందంట. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇస్తున్నాను. ఆ ఓటీపీ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అని కొట్టాను. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక మనం వెయిట్ చేయడం అంటే జస్ట్ ఇప్పుడు ఇది అయిపోద్ది. ఇది ఇక్కడి నుంచి కట్ అయిపోద్ది చూడండి, కట్ అయిపోయింది మొత్తం. ఇక మనం దీన్ని మన బైనాన్స్లోకి వచ్చింది చెక్ చేసుకుందాం. ఇక్కడైతే ఏం లేదు, మన బైనాన్స్ అంతా ఖాళీగా ఉంది ప్రజెంట్. ఇందులోకి ఇప్పుడు మనకి వస్తుంది.
వెయిట్ చేద్దాం, ఒక్క నిమిషం పాస్ చేస్తా వీడియో. చూడండి, ప్రాసెసింగ్ అని పడింది, అలానే సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. వెంటనే మన క్రెడిట్ కూడా అయింది. మన దగ్గర 0 బ్యాలెన్స్ చూపించానుగా. ఇప్పుడు ప్రజెంట్ రేటు పెరిగినట్టుంది కొద్దిగా, అందువల్ల 6 అంటే మనం ఫుల్ కాయిన్ కూడా వేయలేదు, దాదాపు 30 కాయిన్ కన్నా కొంచెం ఎక్కువ మనం విత్డ్రా చేస్తే $6 పైనే ఉంది. అంటే కొంచెం రేటు పెరిగింది ఈ మధ్య కాయిన్. ఓకేనా? ఇప్పుడు దీని విలువ కూడా కింద ఉంది చూసారా, $586 విలువైన ట్రంప్ కాయిన్ విత్డ్రా చేసాం మనం. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ ఉపయోగించుకోవాలని, సంపాదించుకోవాలని కోరుకుంటూ మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు. మీకు ఎవరికైనా సరే ఇంకా వీటిల్లో జాయిన్ అవ్వాలనుకుంటే, కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు మన వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ చేసి నవరత్నాలు అని పెడితే చాలు, నాకు మెసేజ్, మొత్తం లింక్స్ అన్నీ పంపిస్తాను. మన యొక్క గ్రూప్ లింక్ కూడా అడిగితే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే అట్టాయి గ్రూప్ లింక్ కూడా పంపిస్తాను. ఓకేనా? ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేయొద్దు. మన వీడియోలన్నీ చూస్తే మీకు అంతా సమాచారం అర్థమవుతుంది. దయచేసి ఫోన్లు చేయకుండా సమాచారం అంతా మీకు అందేటట్టుగా నేను ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. గ్రూపులో కూడా ఇస్తాను. ఇంతకన్నా చక్కగా ఇంకెవరు మీకు చెప్పలేరు. చెప్తున్నాను, ఉపయోగించుకోండి. మీరు ఎవరైనా ఇంకా మీలో టాలెంట్ ఉండి ఇంకా బాగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే మీరు సొంతగా వీడియోలు చేయండి, మీరు సంపాదించుకోండి, మీరు కూడా 10 మందికి మేలు చేయండి. ఓకే, బాయ్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. జై హింద్.